నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లం చాలామంది బాధపడతారు. నడుము నొప్పి, డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వంగి పనులు చేయకూడదు, వంగి బరువు లేపకూడదు. కానీ చాలామంది మగవాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే వాడు వంగి బరువు లేపందే ఇల్లు గడవదు. ఒకటే పని చేయండి. అట్లాంటి పరిస్థితి మీకుంటే మీరు ఏం చేస్తారు? జనరలీ ఇట్లా వంగి బరువు లేపుతారు, దానివల్ల ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దాని బదులు ఏం చేయాలంటే ఈ మోకాలు ఉంటాయా, మంచి ఇట్లా లేపాలి, ఇట్లా లేపాలి. దీనివల్ల ఈ నడుము మీద బరువు పడదు, ప్రెషర్ పడదు, డిస్క్ ఇంకా ప్రొట్రూడ్ ఎక్కువ కాదు, తగ్గుతుంది. అసలు నిజం చెప్పాలంటే ఒకడు మగాడిలా పుట్టడమే గ్రేట్. బాబు నువ్వు మగాడిలా పుట్టినావు, అది నీ గ్రేట్నెస్. ఎందుకో చెప్తా, నేను కూడా మగాడిని కాబట్టి. ఎందుకంటే మనం 20, 25, 25 years వరకు ఏం చేస్తాం? ఫ్యామిలీ కోసం, తల్లిదండ్రుల కోసం, అక్క చెల్లెల కోసం బతుకుతాం. అక్క చెల్లెలకు సెక్యూరిటీ ఎవడు? మగవాడు. తల్లిదండ్రులు ఏం చెప్తారో చేస్తాం. మనం ఏదో యాక్టరో క్రికెటర్ అవ్వాలనుకుంటాం, కానీ డాడీ ఏమంటాడు? నువ్వు డాక్టర్ కావాలంటాడు. కొందరు ఇంజనీర్లు అవుతారు. సో మనకు కావాల్సింది వదిలేసి మనం తల్లిదండ్రుల కోసం, అక్క చెల్లెల కోసం త్యాగం చేస్తాం. ఒకటి పెళ్ళి అవుతుంది, పెళ్ళాం వస్తుంది, పిల్లలు పుడతారు. అప్పుడు ఏం చేస్తాం? మనకు నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక ఉద్యోగం చేస్తాం, జాబ్ జాయిన్ అవుతాం, కష్టపడతాం, పిల్లం బిడ్డల్ని పెంచుతాం. అలాగే ముసలిం అవుతాం, అక్కడికి చనిపోతాం. సో ఒక మగాడనేటోడు వాడి కోసం వాడు బతికింది చాలా తక్కువ. బ్రతికేది మొత్తం కూడా తల్లిదండ్రుల కోసం, పెళ్ళాం బిడ్డల కోసమే. కొందరైతే ఇంకా గొప్ప వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫ్యామిలీతో పాటు సమాజం కోసం కూడా బతుకుతారు. ఇంత బతికిన మగాడు చేసేది ఒక తప్పేందంటే మందుకి బానిస అవుతాడు. అవునా? మందు తాగుతాడు. నేను ఇంత కష్టపడుతున్నా కదా, వారంకో 2 సార్లు మందు తాగితే ఏమైంది? అది బానిసత్వం కాదు కదా. నేను సిగరెట్ తాగితే ఏమైంది, తంబాకు తింటే ఏమైంది అని అనుకుంటాడు. సో దానికి బానిస అయిపోయి పెళ్ళాం బిడ్డలు కొన్నిసార్లు పట్టించుకో, అందరని కాదు, కొందరు పెళ్ళాం బిడ్డలను పట్టించుకోరు, తల్లిదండ్రులను పట్టించుకోరు, జస్ట్ తాగుడికే బానిస అయిపోతారు. అసలు మనం ఎవరండి? మన మగాలమే కదా అందరూ. సో మనల్ని బానిస చేసే దమ్ము దేనికైనా ఉందా? బాగుందా? మందు లేదు, బీడీ లేదు, సిగరెట్ లేదు. ఎందుకంటే మనల్ని రాజు లెక్క తల మీద పెట్టుకొని చూసుకోవాల్సిన పిల్లం ఏమిటంటే తాగుబోతు మొగుడు అంటది. అవునా? సమాజం అంతా ఏమంటారు? అరే దేనికి పనికిరాడు, వేస్ట్ అంటారు. అసలు మనం ఇంత చేసింది కూడా ఏమవుతుందంటే వేస్ట్ అయిపోతుంది. ఈ తాగుడు వల్ల, తంబాకు వల్ల ఏమవుతుంది? రోగాలు వస్తాయి, పక్షవాతం, గుండెపోటు, క్యాన్సర్లు అవన్నీ వస్తాయి. నేను నార్మల్ మనిషిని, చిన్న డాక్టర్ని, నేను ఇవన్నీ మానేసిన. సో నేను ఒక మగాడిని. మీరందరూ ఎవరు? మునగాలు. అవునా? సో మీరు ఇప్పటి నుంచి మందు, బీడీ, సిగరెట్, తంబాకు మానేయండి. ఇంకా నిజంగా వంగి పనులు చేయాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పిన కదా, ఇలా బెండ్ కావద్దు, ఇలా బెండ్ అయ్యి బరువు లేపండి. చేస్తారు కదా? అందరు మందు మానేస్తారా? ఎంతమంది మానేస్తారు చెప్పండి ఒకసారి. చేతులు లేస్తలేవు బాబు, అజయ్ లేపాలా? ఓకే, దయచేసి. ఎందుకంటే నేను చాలా మంది చూసిన, మనం ఏదో ఫ్యామిలీ కష్టపడుతున్నాం అంటున్నాం, కానీ ఫ్యామిలీ బ్రేక్ అయిపోతారు. ఒక్కసారి పక్షవాతం వస్తే ఎట్లుంటుంది ఒకసారి వెనక రండి ఒకసారి. ఆ ఫ్యామిలీ ఎంత డివాస్టేట్ అవుతుందో మీకు తెలియదు. దయచేసి మనమందరం మునగాలము, మందు, బీడీ, సిగరెట్, తంబాకు బంద్ పెట్టాలా? ఎట్లా బంద్ పెట్టచ్చు? మనల్ని బానిస చేసే దమ్ము దేనికి లేదు, ఇట్లా బంద్ పెట్టచ్చు. అంతేనా బాబు? నువ్వు మానేస్తావు కదా? నాకు అలవాటు లేదు సార్. అవును, ఇంకా నువ్వు మగాడే కదా, నువ్వు దేవుడు అసలు. నాకు అలవాటు లేదు. థ్యాంక్ యూ సార్. బాబు నేను ఇది ఏం చేయాలి చెప్పండి. నేను ఇది అపాయింట్మెంట్ కోసం ప్రతిరోజు ఇదే ఎంత కష్టం. అండ్ దయచేసి వచ్చే వాళ్ళు ఎవరైతే వస్తారో, మీరు వచ్చేటప్పుడు మీరు పాత రిపోర్ట్స్, పాత మందులు కూడా తీసుకురండి. ప్రిస్క్రిప్షన్ పేపర్లు ప్రతిసారి హ్యాండ్ రైటింగ్ అర్థం కాదు నాకు. మందుల చిట్టీలో రాస్తారు కదా, అది హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం కాకపోవచ్చాను సార్. సో మీరు వాడే మందులు కూడా తీసుకురండి. ఓకే, మందులు, రిపోర్ట్స్ ఏమున్నా అన్ని తీసుకురండి. సో దట్ అవసరం ఉన్న పరీక్షలే మీకు అవుతాయి, లేదంటే అనవసరం మీ డబ్బులే వేస్ట్ అవుతాయి. ఓకే, ఇంకోటి బాబు, అపాయింట్మెంట్ కోసం నేను ఏం చేయాలి? మీరు హాస్పిటల్ ఫోన్ చేసి ఇవాళ అపాయింట్మెంట్ ఎంతమందికి దొరకలే? ఎంతమంది ఉన్నారు? బాబు ఇట్లయితే కష్టం. ఇది ప్రతిరోజు ఇదే అవుతుంది. నేను చెప్పి అమ్మ కష్టం. నేను ఎంతమంది ఉన్నారు రూపీ మొత్తం? 115 ఉన్నారు.
ఎట్లా అవుతారు చెప్పు, నేను చూడగలనా? మీరే ఆలోచించండి, నేను మనిషినే కదా. నేను మీ గురించి ఆలోచించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, మీరు కూడా నా గురించి ఆలోచించాలా ప్లీజ్. రోజు పోతే కదా మాకు బస్సు ఉంటుంది సార్, మాకు 5కి స్టార్ట్ అవుతుంది, ఇంటికి వచ్చే వరకు నేను ఏం చేయాలి బాబు, ఇది కష్టం అవుతుంది ప్లీజ్. ఎక్కడ మీరు ప్రాబ్లం? కామెడీ సార్, 5 గంటలకు బస్సు ఉంటుంది మాకు. తెల్లని దాకా ఉంటేనేమో తెల్లని దాకా వస్తుంది. లాంగ్ అందరు లాంగే ఉంటారు, ఏం చేయాలి? ఇది ఎవ్రీడే అవుతుంది బాబు, ఇది ప్లీజ్ ప్లీజ్ సార్ మరి ప్లీజ్ రా, ప్లీజ్ రేపు రా. కాబట్టి రేపు నువ్వు ఫ్రీగా పోలేను సార్ నేను, మరి ఇక్కడనే పడుకో, నేను 3 పూటలు నేను తిండి పెడతా. ప్లీజ్ ఏమనుకో ప్లీజ్ బాబు. పోలే- నేను ఒక్కరిని చూసినా అనుకో, నీ ఒక్కరిని ఇప్పుడు చూసినా అనుకో, అందరిని చూడాలా ప్లీజ్ ప్లీజ్ ఏమనుకో. మీదే ప్రాబ్లం, మీదే హెల్త్ ఇష్యూవా? అవును సార్, మీకేదా? కీళ్ళలో నేను స్పెషల్గా చూస్తా. ఓకే ప్లీజ్ ప్లీజ్, ఓకే ప్లీజ్ ఏమనుకో. ఇక్కడనే పడుతుంది.